అదేం పర్లేదులే, రండి నేను తీసుకెళ్తాను. అదిగో అక్క, అమ్మ వస్తుంది. మీ నాన్న ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చారమ్మా. ఏమన్నారు? నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, కొట్టుకు కూడా తీసుకెళ్తానని చెప్పారు. మేం వెళ్ళలేదు. వెళ్ళకూడదు. రకరకాలుగా ప్రయత్నిస్తారు, అయినా వెళ్ళకూడదు. అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. రండి. వదా. నాకు అవసరమైనప్పుడు సాయం చేయకపోతే మీరు ఎందుకు నా తోబుట్టోల్ని చెప్పుకుని తిరుగుతున్నారు? అసలు నీకేం తెలుసని ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత మేము నీ అన్నదమ్ములవని ఎవరితో చెప్పుకోలేదు తెలుసా? మేము అలా చెప్పుకుంటూ తిరుగుతున్నావని ఎవరు చెప్పారు నీతో? నీకేమైనా పిచ్చా, లేదా నన్ను పిచ్చోని చేయాలని చూస్తున్నావా? అయితే ఇప్పుడు టాపిక్ చేంజ్ అయిపోయింది. సతీష్, నువ్వుండు, నేను మాట్లాడతాను. వేణన్నా, ఏది ఏమైనా నీకు మేము తోడుగా ఉంటాం. అదే కదా, మేము ఎప్పుడూ నీకు కొండలా సపోర్ట్ చేస్తూ ఉంటాం. నువ్వు చెప్పరా, నీ భార్య పిల్లల విషయంలో మేము అసలు ఏం చేయాలో చెప్పు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండాలి, అందుకు నాకు మీ సాయం కావాలి. బాలవదిన అద్దెకున్న ఇంట్లో నువ్వు గొడవ చేసి వెళ్ళావన్నయ్యా. అరే, గొడవ చేసి ఎందుకురా లోపలికి వెళ్ళాలి? వీడు తన భర్తే కదరా, ఆ హక్కుతో వీడు ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చుగా. నేనక్కడ స్వతంత్రంగా బతకాలరా. నీ స్వాతంత్రానికి ఆ ఇంట్లో ఏం తక్కువైందిరా? కొంచెం అరిచి కూడా మాట్లాడలేనురా. మాట్లాడానంటే పోలీసు వచ్చి చుట్టా. నేను చెప్పాను కదా, బాలావదిన ఫ్రెండ్ బంధువే అక్కడ సీఐగా ఉన్నాడు. అదేనన్నయ్య వాళ్ళ బలం. సీఐ అండ ఉండగా ఎస్ఐ వాళ్ళనేమీ చేయలేడు. తను సీఐని పట్టుకుంటే నువ్వు ఎస్ఐని పట్టుకోవాలి. అదొక సొల్యూషనే కాదు, ఆడవాళ్ళు అనుకున్నట్లే విషయాలన్నీ జరుగుతాయి. అంతేకాకుండా నువ్వు డివోర్స్ నోటీస్ పంపించావు కాబట్టి అక్కడికి వెళ్లి ఉండడానికి బాలావదిన ఒప్పుకోదు. ఛే, నేను అప్పుడే చెప్పాను ఊరికే నోటీసులన్నీ పంపించొద్దని. ఆ రోజు నువ్వు నాతో ఏం చెప్పావు? డివోర్స్ తో పాటు పిల్లలు కూడా నాకు కావాలని కేసు ఫైల్ చేస్తే బాల దారికి వస్తుందని నాతో చెప్పావు కదా. తను తెలియగలదైతే తన ఇద్దరు పిల్లల్ని నీకు అప్పచెప్పి ఒక మంచోడిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుతుంది. ఆ తర్వాత నీ కథ ముగిసిపోతుంది. రేయ్, నువ్వేం సంపాదించి వాళ్ళిద్దరికి తిండి పెట్టగలవు? ఒక గొప్ప కోసం తను ఇద్దరు పిల్లల్ని నీతో పంపిస్తానని చెప్పిందే అనుకో, నువ్వు ఇరుకుంటావన్నయ్య. తను చెప్పదురా. ఆ పిల్లలే తన ప్రాణం. వాళ్ళని పోగొట్టుకునే స్థితి వస్తే తను చచ్చిపోతుంది. అది తెలుసు కాబట్టే నేను పిల్లలు కావాలని అడిగాను. వాళ్ళ అమ్మ ఒక్క తప్పుడుదని ఆ పిల్లలకి తెలియాలి. అలాగే మెల్లమెల్లగా వాళ్ళని నా కస్టడీలోకి తెచ్చుకోవాలి. నీకున్న ఈ అలవాట్లతో ఆ పని అయితే జరిగినట్టే. చూడరా, ఆ ఇద్దరి పిల్లలకి అన్ని విషయాలు బాగా తెలుసు. నువ్వు వాళ్ళిద్దరిని కవర్ చేయాలని ప్రయత్నించకుండా బాలాని వదిలేయటమే బెటర్. తన కోసం ఇదంతా నేను చేస్తున్నా. చూడు చూడు, నాకు బాగా కోపం వస్తుందిరా. కొద్దిసేపటి ముందు నువ్వే కదా తను తప్పుడుదన్నావు, అలాంటిది నీకెందుకురా? తను నాతోనే ఉండాలి. వయసు అయ్యే లోపల నేను చనిపోయానంటే తను కూడా నాతో పాటు పోవాలి, నాతో కలిసి చచ్చిపోవాలి. అయితే నువ్వు ఈ అక్కర్లేని కోపాన్ని పక్కన పెట్టి కాంప్రమైజ్ అయి తనతో మాట్లాడు. దానికి సరైన దారి సెంటిమెంటేరా. నేను చేసిందంతా తప్పైనని తన క్షమాపణలు అడుగు. నీ నటనకి పిల్లల కళ్ళల్లో కన్నీళ్లు రావాలి.
నాన్న పాపమమ్మా, అమ్మేలా మొండిగేయటమే అన్నిటికీ కారణమని వాళ్ళకి కనిపించాలి. అలాగైతేనే నువ్వు గెలవగలవు. అప్పుడే ఈ పోలీస్ మిలిటరీ నీ ఇంటికెళ్ళి రావు. కానీ ఈయన నటించే విషయం వదినకు తెలిస్తే? వీడు మారడానికి సిద్ధమైతే నేను తనతో మాట్లాడతా. అలాగే ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 నెలల్లో ఈడి కంట్రోల్కి వస్తుంది. ఆ తర్వాత ఇంటి నుండే బయటికి పంపించకూడదు. ఏమంటావరా? ఈ రోజు నుంచి నువ్వు మారిపోయావని బాలాతో నేను వెళ్ళి మాట్లాడమంటావా చెప్పు. నీ ఐడియా చాలా బాగుంది. నేను మంచి సలహాలు మాత్రమే ఇస్తానురా. హో, ఏదో ఒక విధంగా వేణన్నయ్య బాలా వదిన ఇంటికి వెళ్ళేదంటే మనం ఇరుక్కుంటాం. నేనెందుకు ఇరుక్కుంటాను? నా దగ్గర డబ్బేం లేదుగా. అనిల వదిన మెళ్ళో చేను చెవిలో కమ్మలు ఉన్నాయిగా. డబ్బు అవసరం వచ్చినప్పుడు వేణన్న వాటిని పీక్కుంటాడు. ఆశా గాజు ఇప్పటికే కనిపించట్లా. నేనేం తీయలేదు. నువ్వు తీలేదన్నయ్య, అది వేణన్న తీసుకున్నాడు. అవునా? కానీ అడిగితే ప్రాబ్లం అవుతుంది. పని పాట లేని వేణన్నని మనం ఎన్ని రోజులను చూసుకుంటాం? అంతకన్నా మంచిది తను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఒకవేళ మారాలని డిసైడ్ అయితే తను ఎంత మారినా కూడా ఒకే రోజులో చెడ్డవాణి చేయడం నాకు తెలుసు. ఒక హాఫ్ ఫుల్లుగా పోసిచ్చి బాలా వదినకి అక్రమ సంబంధం ఉందని చెప్తే చాలు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న మంచి సంబంధం పూర్తిగా చెడిపోతుంది తెలుసా? రే దొంగనాయాలా, నువ్వు అందరి గురించి బాగా తెలుసుకున్నావు కదరా. అన్నీ తెలిస్తేనే కదన్నయ్యా మనం మేనేజ్ చేయగలం. వేణన్న ఇక్కడ ఉండడం మనకెప్పటికీ సమస్యే. మనం ప్రశాంతంగా పడుకోలేం కూడా. ఇలా చూడు, తన నమ్మి భార్యని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళగలవా? ఇప్పుడు అమ్ముంది కదరా. వేణన్న ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కూడా పూర్తిగా మారిపోయింది. నోట్ చేసావా? నాకు రాసిచ్చిన అగ్రిమెంట్ని కూడా తను రద్దు చేసింది. ఈ ఇంట్లో సగభాగం వేణన్నకివ్వాలని తను ఇప్పుడు మాట్లాడుతోంది. మరైతే నాకు నీకున్న అప్పుల్ని బట్టి చూస్తే నీకేమీ మిగలకపోవచ్చు. అయితే నేను అందరినీ చంపేస్తాను. ఎవ్వరిని చంపకుండా నీ వాటా నీకు దక్కే ఐడియా ఇప్పుడు చెప్తున్నాను, తెలుసుకో. ఏంటి? వేణన్నకి లివర్ సిరోసిస్ రోగం ఉంది. తను ఎక్కువగా ఇలాగే తాగుతూ ఉంటే ఏదో ఒకరోజు చనిపోతాడు. కానీ వేణన్న ఈ ఇంట్లో చావకూడదు. ఆ బాధ్యతని బాలా నెత్తిన పడేయాలి. అప్పుడే ఈ ఆస్తిలో భాగం కోసం తను రాకుండా ఉంటుంది. ఇలా చూడు, నేను అందుకే చెప్తున్నాను, వేణన్న ఎలాగైనా సరే తన దగ్గరికి చేర్చాలి. దానివల్ల నాకేంట్రా లాభం? ఈ ఇంటి మీద హక్కు ఇద్దరికి మాత్రమే ఉంటుంది, మన ఇద్దరికి మాత్రమే. ఇలాంటి ఎన్నో ఆఫర్స్ నువ్వు నాకు చాలానే ఇచ్చావు. చివరాఖరికి చీట్ చేస్తావు. ఈసారి అలా కాదు. కావాలంటే మనం ఒక అగ్రిమెంట్ వేసుకుందాం, అది స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. అలాంటి ఒక అగ్రిమెంట్ వేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను. లేదంటే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా తీసుకెళ్లి వేణుగడికి చెప్పేస్తాను. అరవకన్నయ్య, వాడు చావడానికి ముందే నువ్వు మట్లో కలుస్తావు. ఇలా చూడు, నేను చెప్తున్నానుగా, ఇందులో ఎలాంటి మార్పు లేదు. చెయ్యవు, ప్రామిస్ చేస్తున్నాను. నమ్మన్నయ్యా. దేయ్ బంగారం. అమ్మా, పెదనాన్న వచ్చాడు. ఏం చేస్తున్నావురా? విరగొట్టేసావా ఏంటి? ఇవ్వు. అయ్యో పెదనాన్న, దీన్ని తిప్పి తిప్పి సరిచేయలేకపోతున్నాను. అందుకే దీన్ని విరగొట్టి సరిచేద్దాం అనుకుంటున్నాను. నీకు మంచి తెలివే ఉందరా. అది సరే, అది వదిలేయండి. మీ బైక్ ఏమైంది పెదనాన్న? దాని గురించి ఎందుకు అడుగుతావులే. ఇప్పుడు మీ పెదనాన్న చాలా కష్టాల్లో ఉన్నాడురా. నువ్వు గొప్పడు అయిన తర్వాతే మీ పెదనాన్న కొంచెం స్ట్రాంగ్ గా మారుతాడు. అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి నేను ఇక్కడికి రాకుండా ఉండలేనుగా. ఆ నేల ఎప్పుడు అంటూనే ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూసిరా అని చెప్పి. సొంతం బంధం అంటూ ఎప్పుడైనా ఇక్కడికొచ్చేది మీరు మాత్రమే. నీ గురించి పిల్లల గురించి ఎప్పుడే మేము ఆలోచిస్తూనే ఉంటాం. తల్లి, నీకు ఎలాంటి ద్రోహం జరగకూడదని చెప్పే నేనెంతో దూరం వచ్చానమ్మా. వేణు మొండితనం పొగరు గురించి నీకు పూర్తిగా తెలుసుగా. వాణ్ణి నువ్వు అసలు సరిగా పట్టించుకోవట్లేదని చెప్పేసే డివోర్స్ పేపర్ని లాయర్తో నీకు పంపించాడు. దానికి నేను వాడిని బాగానే తిట్టానమ్మా. వాడిప్పుడు అక్కడే ఉన్నాడు. నేను బలవంతంగా వాణ్ణి అక్కడే ఉండమని చెప్పాను.
జరిగిందంతా తలుచుకొని వాడు చాలా బాధపడుతున్నాడు. చూడమ్మా, వాడి పిల్లలకు తండ్రిగా బ్రతకాలని చాలా ఆశపడుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి ఈ కుటుంబాన్ని నడుపుతున్నాను. ఇక ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. వాడు మనసు మార్చుకొని వచ్చిన తర్వాత మనం పట్టించుకోకపోతే బాగోదు కదా. వాడిని ఇంట్లోంచి తరిమేయటం, వద్దని చెప్పటం అంతా ఈజీయే. ఆయన్ని ఇంట్లో నుంచి పంపింది నేను కాదు. డివోర్స్ కోసం, పిల్లల కోసం వకీల్ నోటీస్ పంపింది కూడా నేను కాదు. ఇప్పుడు నేను దాని గురించే మాట్లాడబోతున్నా. ఇప్పుడు వేణు వాడంతట వాడే కాంప్రమైజ్కి వస్తుంటే కలిసి బ్రతకడమే మంచిది కదమ్మా. ఎవరికి మంచిది? నాకా లేక ఈ పిల్లలకా? మనిద్దర్లు చెడగొట్టుకోవడం తప్ప దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇక నుండి వాడి అలాగేమీ చేయడు. ఇప్పుడు ఆ అనారోగ్య సమస్య ఉండటం వల్ల చాలా బలహీనంగా ఉన్నాడు. అంతేకాకుండా వాడి మీద నువ్వు కంప్లైంట్ కూడా ఇచ్చేశావు. మరి నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? చూడండి బావా, ఆయనతో కలిసి జీవించాలని అనుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఊరికే భయం కూడా కాదు, నా ఒళ్ళంతా వణికిపోతోంది. దయచేసి మీ సహాయం నాకు అక్కర్లేదు. నా పిల్లల్ని నేనెలాగోలా పెంచుకుంటాను. చూడమ్మా బాలా, నువ్వెన్ని రోజులని ఇలా ఒంటరిగా బతుకుతావు? నీకు పిల్లలుగా ఒక మగతోడు అక్కర్లేదా? రోగిష్ఠుడిగా మంచాన పడున్నా సరే భర్త అనేవాడు ఒకడు ఇంట్లో పడి ఉంటే భార్యకు ఒక బలం. నాకదేం అక్కర్లేదు. నీకీ వయసులో అలా అనిపించవచ్చు. ఒంట్లో శక్తి, ఉద్యోగం ఉంది కాబట్టి ఎలాగైనా బ్రతకొచ్చన్న ధైర్యం ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అవేవి ఉండవు. చూడమ్మా, ఇక పైన వాడితో నీకెటువంటి సమస్య రాదని నేను మాటిస్తున్నా. చూడమ్మా, ఇది నువ్వు అద్దెకుంటున్న ఇల్లు. నువ్వు ఉద్యోగం చేసి బ్రతికిస్తున్న నీ పిల్లలు నువ్వు బయటకు పోరా అంటే బయటికి వెళ్లే తీరాలి కదా. మరేంటి? మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చే ఓపిక నాకు లేదు. నువ్వు గాని ఇలా మొండికి వేసావంటే వాడు కోర్టు కేసు అంటాడు. పిల్లల్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాడు వీళ్ళ తండ్రే కదా. వాడికి ఆ హక్కు లేదని నువ్వు ఎలాగో చెప్పలేవు. నా పిల్లల్ని నా నుండి వేరు చేయడం కుదరదు. పిల్లలు కావాలని వాడు స్ట్రాంగ్ గా నిలబడితే ఈ ఇద్దరు పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళని వాడికి నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కోర్టులో ఆధారంగా మనం ఇవ్వలేం బాలా. ఇక నటనలో అయితే వాడు మామూలు మనిషి కాదు. సెంటిమెంట్తో జడ్జిని కూడా మార్చేస్తాడు. చివరగా నువ్వే వాడిని కష్టపెట్టినట్టుగా కేసును మార్చేస్తాడు. వీళ్ళల్లో ఎవరినైనా ఒకళ్ళని వాడికి ఇవ్వాల్సి వస్తే నువ్వేం చేస్తావో చెప్పు. నా పిల్లల్ని నేనివ్వను. నేనివాళ ప్రాణాలతో ఉన్నానంటే అది వీళ్ళ కోసమే. వీళ్ళిద్దరూ నాకు 2 రెక్కలు. ఒక్క రెక్కతో ఎగరలేంగా. అదే కదా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు వాడు ఒక మెట్టు దిగి వస్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా నువ్వు వాడిని పట్టించుకోపోతే పిల్లలు కావాలని వాడు కోర్టుకెళ్తాడు. కేసులో ఓడినా గెలిచినా ఆ పిల్లల్ని వదిలిపెట్టానని పట్టుబట్టి కూర్చున్నాడు. వాడికి దక్కకపోతే నీకు కూడా దక్కనివ్వనట్టున్నాడు. దానికి అర్థమేంటో నేను చెప్పకపోయినా నీకు అర్థమైందనుకుంటా. వాడు ఒక్కసారి నిర్ణయించుకుంటే వాడు ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు వాడికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు బాలా. లేదంటే నష్టం నీకే. నేను ఆలోచించుకోవాలి. చాలు, బాగా నువ్వు ఆలోచించుకొని ఒక నిర్ణయం చెప్పు. నెక్స్ట్ రోజే వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతాం. మేమా? అంటే వాడు ఒంటరిగా ఇక్కడికి రావడానికి సిగ్గుపడతాడుగా. అందుకని వాడిని ఇక్కడికి తీసుకొచ్చి అర్థమయ్యేలా అన్నీ చెప్పాలి కదా. పెద్దనా దీన్ని సర్చ్ చేశాను. ఆహా, నువ్వు పోటుగాడివేరా. ఇలా చూడు, వేణుగాడు కూడా ఇలాగే. మనం కాస్త వెరకొట్టి సరిచేస్తే సరిపోతాడు. మరి కాంప్రమైజ్ అంటే మీ ఆయన అన్నిటికీ ఒప్పుకుంటాడా? ఆయనక ఏ ప్రాబ్లం చేయడు. నా డిమాండ్స్ కన్నిటికీ ఒప్పిస్తానని పెద్దబాబు వచ్చి చెప్పి వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ప్రయోజనం లేదు, గెలవలేమని తెలిసే కాంప్రమైజ్కి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు అన్నిటికీ ఒప్పుకుంటాడు. ఇక్కడికొచ్చి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ తోక ఆడిస్తాడు. అందుకని నాకు ఈ కాంప్రమైజ్లో నమ్మకం లేదు. చూడు, తను దేనికైనా సిద్ధమని చెప్పాడు కాబట్టి ఇక నుండి నీ మాటే ముఖ్యం. ఇప్పుడు ఆయన మీద స్టేషన్లో నువ్విచ్చిన కంప్లైంట్ ఉంది. అంతేకాదు, ఆ ఇంటికి కూడా నువ్వే అద్దె కడుతున్నావు. నీ సైడ్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. సరిగ్గా ఏదైనా ఉద్యోగం చూసుకుని నీకు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాను అని ఒక స్టాంప్ పేపర్లో సైన్ చేసి తీసుకుందాం. నువ్వు గెలుస్తావు.
ఎంత కాస్ట్లీ స్టాంప్ పేపర్ మీద సైన్ తీసుకున్నా ఆయన మారతాడని నాకు నమ్మకం లేదు. పిల్లలు ఏమంటున్నారు? వాళ్ళకిప్పుడు ఈ విషయాలన్నీ అర్థమయ్యేంత వయసు లేదుగా. ఆయనే కాంప్రమైజ్కి వచ్చాడు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు అనిపిస్తోంది. లేకపోతే నువ్వు చెప్పినట్టు కోర్టు కేసు అని వెళ్తే 2 పిల్లలతో నువ్వు కోర్టు కేసు అని తిరుగుతూ ఉండాలి. మనం ఇంకోసారి కూడా ట్రై చేసి చూద్దాం. ఓడిపోతే ఆయన మళ్ళీ బయటికి వెళ్తాడే తప్ప నీకు ఎలాంటి నష్టమూ జరగదు. మర్యాదగా మారితే ఉంటాడు. ఆ తర్వాత పిల్లలకి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు కదా. నాన్న మారిపోయి తిరిగి వస్తానన్నప్పుడు అమ్మ మొండి పట్టు పట్టడంతో మాకు తండ్రి లేకుండా పోయాడని వాళ్ళు అనకూడదు కదా. ఆయనలో ఉన్న దెయ్యం ఎప్పటికీ దిగుతుందని నాకు అనిపించడం లేదు. పిల్లల కోసం ఒక ఛాన్స్ ఇవ్వు. ఫ్లాప్ అయితే ఆయన్ని మనం పూర్తిగా విసిరేద్దాం. ఆయనకి నా జీవితంలో ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఈ రూమ్ కి ఎవరైనా రాబోతున్నారా అమ్మా? మ్మ్, మీ నాన్న. ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నారు? మీకు నాన్నగా బతకడానికి. మీకు ఇష్టం లేనప్పుడు ఆయన ఎందుకమ్మా వెళ్ళి ఇక్కడికి రప్పిస్తున్నారు? మీకు నాన్న కావాలిగా, అందుకే. మీకు వద్దన్నదేది మాకు వద్దమ్మా. నా గురించి ఆలోచించద్దమ్మా. బతకడానికి మీకు నాన్న కావాల్సి వస్తాడు. అమ్మ వల్ల మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని మీరు అనకూడదుగా. మేము అలా అంటామమ్మా, మీరే కదమ్మా మాకు అంతా. నాకింక ఎన్ని కష్టాలు వచ్చినా మీకు ఏ కొరత లేకుండా నేను చూసుకుంటాను. కానీ ఎప్పుడైనా నాన్నుండుంటే బాగుంటుందని మీకు అనిపిస్తే నేను చేసిందంతా వృధా అయిపోతుంది. అందుకని మనస్ఫూర్తిగా నేను కాంప్రమైజ్ అయ్యాను. ఈ ఇంట్లో ఇకపై మీకు అమ్మ నాన్న ఇద్దరం ఉంటాం. అక్క, ఆయన ఇక్కడికి వస్తే మళ్ళీ గొడవలు జరుగుతాయి. ఆ వ్యక్తి వద్దని అమ్మతో చెప్పు. ఇది ఎలా ఓపెన్ చేయాలి? కొంచెం ముందే వద్దానుకున్నా, కానీ ఎమర్జెన్సీ పనులు 2-3 ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. రేయ్, రారా రారా బంగారం, రారా. వీడికి ఈ ఇంట్లో ఏ హక్కు లేదని నువ్వు అస్సలు చెప్పకూడదు. అద్దె కట్టేది నువ్వే, పిల్లల ఖర్చులు చూసుకునేది నువ్వే. కానీ అందువల్ల ఒక తండ్రి యొక్క భర్త యొక్క హక్కు బాధ్యత లేదని నువ్వు చెప్పకూడదు. సరే కదా? కాదు, సరే కదా? మీరు చెప్పేవన్నీ నేను ఒప్పుకోవాలంటే ఈయన ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. బానే ఉంది, నువ్వే కదా వాడిని తీసుకురమ్మని నాతో చెప్పావు. నేను ఈ విషయం కూడా చెప్పాను. నా కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటే మాత్రం వస్తే చాలని. అసలు నీ కండిషన్స్ ఏంటి? అరే బంగారం, అదంతా ఏం లేదురా. నువ్వు ఇంట్లో కొంచెం బుద్ధిమంతుడుగా ఉండాలని తన కోరిక. వాటన్నిటికీ ఒప్పుకుంటేనే మీరిక్కడ ఉండగలరు. నేను ఇక్కడ ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ చెప్పు. నా ముందు గాని పిల్లల ముందు గాని నోటికొచ్చిన బూతి మాటలు మీరు ఎవరిని మాట్లాడకూడదు. తర్వాత ఇలాంటివన్నీ మగోళ్ళకి సహజమే కదమ్మా. మళ్ళీ ఇలాంటి విషయాలు జరగవు అని మీరు కూడా మాటివ్వాలి.